మిస్టర్ ప్రసాద్ 38 ఏళ్ళు వచ్చినా మీకు ఇంతవరకు పెళ్ళెందుకు కాలేదు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈజ్ ఇట్ రిలవెంట్? ఎస్ యువర్ ఆనర్, ఇట్ ఈస్ రెలవెంట్. మీరు చెప్పండి, 38 ఏళ్ళు వచ్చినా మీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు? అంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదండి. మలేషియాలో మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? అవునండి, ఒక్కరే ఉంటారు. ఆ. మరి ఇంటికి అప్పుడప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళ? నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్జెక్షన్. ఈ కేసుకి క్వశ్చన్కి ఏమైనా సంబంధం ఉందా సార్? సంబంధం ఉంది యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. మీరు చెప్పండి, ఎవరెవరు వచ్చేవాళ్ళు? అబ్బాయిలు వచ్చేవాళ్ళు. దట్స్ ఇట్ యువర్ ఆనర్. నోటీస్ పాయింట్. ఇక్కడే తెలిసిపోతుంది మ్యాటర్ లేదు కాబట్టి అబ్బాయిలు మాత్రమే వచ్చేవాళ్ళు. అదేంటి? అబ్జెక్షన్. చెప్పండి, ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది? అబ్జెక్షన్. అబ్బాయిలు వస్తే మ్యాటర్ లేనట? తర్వాత కూడా నో యూ మేడం. తుస్సు డమాల్ అన్నారంట కదా. యువర్ ఆనర్. అబ్జెక్షన్. నా క్లయింట్ ప్రియాని మోసం చేసి ప్రేమించారు, నమ్మించి పెళ్లి లేదు యువర్ ఆనర్, చేసుకున్నావు. ఈ మధ్య అబద్ధాలు చెప్తుంది. అబ్జెక్షన్. 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 అసలు నువ్వు ఆడదానే? తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? ఏంటి ఆ క్వశ్చన్లు? నా ఇష్టం నేను వాదిస్తాను. ఆ, నీకేంటయ్యా? ఏం ఆ, ఏ? ఒరే, జుట్టు పట్టుకుంటావా? నేను లాయర్ అనుకుంటావా? ఏమనుకుంటావు? మేడం సైలెన్స్. స్టాప్ ఇట్. నిన్ను అరే, అరే, వదలండ్రా, వదలండ్రా. పక్కన, వదలండి. ఇలా కాదు. ఐ సే స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. సైలెన్స్. ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా, కోర్టు అనుకుంటున్నారా? ఆర్డర్. ఆర్డర్. స్టాప్ ఇట్. మీ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే ఇంటికి వెళ్ళి తేల్చుకోండి, అంతేగాని కోర్టులో కుస్తీలు పట్టకండి. ఆర్గ్యుమెంట్స్ విల్ బి కంటిన్యూడ్ ఆఫ్టర్ లంచ్. నువ్వు ఎలా గెలుస్తావు నేను చూస్తాను. నువ్వు వెళ్ళగలుస్తావు, నేను చూస్తాను. సార్, మనం ఈ కేసు గెలుస్తాం. తమ్ముడు, ఆ లాయర్ మేడం ఆర్గ్యుమెంట్ వింటుంటే సాయంత్రానికి డైవర్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. గ్యారంటీ. ఎస్. నేను మాట్లాడతాను. నువ్వేంటి వాడి దగ్గర? ప్రసాదు, మా లాయర్ ఆర్గ్యుమెంట్స్ విని కూడా ఇంత మొండికేస్తే ఎలా ప్రసాదు? కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా. అరే ఇప్పుడు జర్నీతో నా జర్నీ స్టార్ట్ అవ్వాలంటే మనం ఫారెన్ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే. అంతే. అర్థమైందా బక్రా? ఎన్నాడనిట కోర్టుల చుట్టూ తిరుగుతా మేమంటే ఆడవాళ్ళం ఫ్రీ బస్సు, నువ్వు టికెట్ కొనాలిగా. ఒప్పుకో ప్రసాదు. అల్లుడు గారు, క్యాంటీన్కి వెళ్ళి కాఫీ కానీ టీ కానీ తీసుకురా. భోజనం తీసుకురా, తాగి చచ్చిపోతాను. అరే ప్రసాద్, ఏంట్రా నువ్వు ఈ పెళ్లి కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసావు. చివరికి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నువ్వు అప్పుడే అమ్మాయిని తీసుకుని మలేషియా వెళ్ళిపోతానని చెప్పుంటే ఈ గొడవే ఉండేది కాదు కదరా. అసలు పాటలు వెళ్ళడానికి ఏంటి సమస్య నీకు? పోనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చెప్పు, మా టికెట్లు మేము పెట్టుకుంటాం. చూడు ప్రసాదు, నా మంగళసూత్రం తాకట్టు పెట్టైనా నీకు టికెట్ బుక్ చేస్తాను. వాట్ ద డక్ ప్రసాద్, ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్. అల్లుడు గారు, టైం అయిపోతుంది, క్యాంటీన్ మూసేస్తారు. నువ్వు మూసేసిరా, మూసేసిరా. చెప్పు ప్రసాదు, మనీ ప్రాబ్లమా లేకపోతే వీసా ప్రాబ్లమా? ఏదో ఒకటి చెప్తేనే కదా మాకు తెలిసేది. కాఫీయా? వీసా చెప్పు. ప్రాబ్లమా? అదే కదా నేను అడుగుతున్నాను, మనీ ప్రాబ్లమా వీసా ప్రాబ్లమా? చెప్పు. నువ్వైనా అడగవే. ఆపుతారా? ఆపుతారా కాసేపు? ఆగుతాంలే, చెప్పు. అది గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ప్రసాద్, వెజిటేబుల్ లోడ్ కూడా దిగముందే దిగబడ్డావు? సార్, నాకు 2 months లీవ్ కావాలి. ఎందుకు? నాకు పెళ్లి కుదిరింది. వినపడలా ఏంటి? పెళ్లి కుదిరింది సార్. రే ఇన్నావా, ఇడికి పెళ్లి కుదిరిందంట. అక్కడ ఎవరు లేరు కదా సార్. నీ పెళ్లి కూడా లేదుగా. అదేంటి సార్, నా జీవితంలో పెద్ద శుభకార్యం జరుగుతుంటే పెళ్లి గిల్లి లేదంటూ ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకేం తక్కువ సార్. ఒకటే ఎక్కువ, నీ వయస్సు. పోన్లేండి సార్, ఇప్పటికైనా సెట్ అయిందిగా. మీరు లీవ్ ఇస్తే వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. నేను ఇవ్వను. ఎందుకు సార్? ఒక అమ్మాయి జీవితం కాపాడదామని. అంటే నువ్వు చేసుకోబోయే అమ్మాయిది. అయినా ప్రసాద్, సర్వీస్ అయిపోయిన బండిని షెడ్ లో పెట్టాలి కానీ మళ్ళీ రోడ్ ఎక్కిస్తానంటావేంటి? సార్, మీరు 2 months గా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ చేస్తున్నారని నీకు ఇప్పుడు అర్థమైందా? రే వీడికి పెళ్ళే కాదు, రియాక్షన్ కూడా లేటే. నే కొట్టావరా? రేయ్, ఇన్నాళ్ళు నా పెళ్లికి మా నాన్న అడ్డుపడ్డాడు. నాన్న కాబట్టి వదిలేశాను. ఇప్పుడు నువ్వు అడ్డుపడుతున్నావు. ఒప్పుకోను. ఏయ్! నువ్వు ఎవరితో పెట్టుకుంటావు నీకు తెలియట్లేదు. నీ జీవితం నా చేతిలో ఉంది. వరాన్ని అలా నా బాస్తో గొడవ కారణంగా నా పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ పడింది. కక్ష గట్టి వాడు నన్ను ఏ దేశం వెళ్ళలేకుండా చేశాడు. ఇక ఇండియాకి తిరిగి వచ్చేసా. నాకున్న ఎక్స్పీరియన్స్తో బిజినెస్ స్టార్ట్ చేసి హ్యాపీగా పెళ్లి చేసుకొని మా వాళ్ళతో ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అయ్యాను. ప్రియా, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనేది నా ఉద్దేశం కాదు ప్రియా. నిన్ను ఫారిన్ తీసుకెళ్లే అవకాశం ఏమాత్రం ఉన్నా తీసుకెళ్ళవాడిని. ఇప్పుడు నాకు అవకాశం లేదు. నేను నీ లైఫ్లోకి రావడం ట్రాపే కావచ్చు,
కానీ నేను మాత్రం నిన్ను నిజంగానే ప్రేమించాను ప్రియ. అందుకే నీకోసం నా తండ్రి ఆశయాలను కూడా పక్కన పెట్టాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ప్రియ, నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే బ్రతకలేను. ఇక చాలు ఆపు. నన్ను నమ్ము ప్రియ. ప్రియ ఏ ప్రియా, కోర్ట్ హియరింగ్ టైం అవుతుంది పద. ప్రియా పదవే. ప్రియా ఇదంతా విన్నా కూడా నువ్వు నన్ను నా ప్రేమను కాదనుకున్నావంటే నాకు ఈ లైఫే వద్దు ప్రియా. తమ్ముడు మీ క్లయింట్స్ ఎక్కడ? అంటే వాళ్ళిద్దరూ కలిసిపోయారు సార్. ఇప్పటిదాకా మీరు టేకప్ చేసిన అన్ని కేసుల్లో క్లయింట్స్ అందరూ కలిసిపోయారు. మీరిద్దరూ ఇప్పుడు కలుస్తారో? ఇంకో 100 డైవర్స్ కేసులు క్లయింట్లు కలిసినా సరే మేం మాత్రం ఎప్పటికీ కలం సార్. నాది సేమ్ డైలాగ్. చెయ్యి కోసుకున్నందుకే అమ్మాయి మనసు మారిపోయింది. ప్రేమ అంటే ఇంటేనేమో. ఏం చేస్తాం, ఈ జన్మ గీడు అల్లుడని సరిపెట్టుకోవాలి. పోతే పోనీలేమ్మా, వచ్చే జన్మలో అయినా ఫారిన్ లో పుడదాం. ఏడ్సావులే, నీకేమో ఈ చెవిటాడు దొరికాడు. ఇక్కడే ప్రసాద్తో ఈ ఉండిపోతాను. దేశంలో ఇలా గడిపేయడం మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మన పక్కనే ఉండాలే గాని మనం ఏ దేశంలో ఉంటే ఏంటే. ప్రసాద్ కోసం నా డ్రీమ్ పక్కన పెట్టినా తప్పులేదే. లవ్ యూ ప్రియా. నేను నీ దగ్గరికి రావట్లేదని నువ్వు సింగిల్గా ఉండిపోకు జెన్నీ. నువ్వు ఏ న్యూజిలాండ్ ఉన్నో వెస్టిండీస్ ఉన్నో పెళ్లి చేసేసుకో. రేపు నేను పైకి వెళ్ళాక మా తాత ముంతలకి నా ముఖం ఇలా చూపించాలి. తమ్ముడు అన్నయ్యకి దండం పెట్టు. ఒరే తమ్ముడు, Bless me అన్నయ్య. అది మన శాసనాల గ్రంథంలో 246 ఏ ప్రకారం 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రూల్స్ ఏం పనిచేయమంటానయ్య. కావాలితే చూడు. ఏది? కంగ్రాచులేషన్స్ బాబాయ్. నమస్కారం పిన్ని. ఏంటి బాబాయ్ ఇప్పటికిప్పుడు ఆ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? శాసనాల గ్రంథాన్ని మార్చేసిండ్రా. సూపర్ బాబాయ్. ఏంట్రా? నీకు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందిరా. నీ పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ ఎత్తేసారంట. నువ్వు మలేషియా వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంతరంతా వేసుకుని నేను మామయ్య అత్తమ్మ పాండి. ఏమైనా మనోడంటే మనోడే. మనోడా మన వంశాచారాన్ని కొనసాగించడానికి మీరు నాకు మరో అవకాశం ఇచ్చారు, కానీ నేను దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాను. అందుకు మీరు నన్ను మరోసారి క్షమించాలి. ఇక ఈ జన్మకి మన సాంప్రదాయాలకి సెలవు. నమస్కారం.